వెల్కమ్ బ్యాక్. రేషన్ బియ్యం వద్దు అనుకునే వారికి నగదు అందిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పోతవరం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా మార్చేందుకు పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఏలూరులో నీరు ప్రగతిపై వర్క్ షాప్ కూడా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ సీఎం సుడిగాలి పర్యటన చేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ కాలనీకి శంకుస్థాపన చేశారు. తరువాత వర్మీ కంపోస్ట్ యూనిట్, యువజన, మహిళా శిక్షణ భవనాలను వరుసగా ప్రారంభించారు. పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన చంద్రన్న విలేజ్ మాల్స్ తో పాటు జడ్పీ ఉన్నత పాఠశాలను సైతం చంద్రబాబు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు సీఎం. ప్రభుత్వం పలు రోగాలకు ఉచితంగా మందులు ఇస్తోందని, అయితే ఉచితంగా వస్తున్నాయని ఎక్కువగా వేసుకుంటే ఇబ్బందులు వస్తాయని చమత్కరించారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకునేవని, ఇప్పుడు దెయ్యాలు లేవంటూ బోగస్ పెన్షనర్లపై చమత్కరించారు. త్వరలోనే రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామన్నారు సీఎం. ఈ సంవత్సరం నుంచి రేషన్ వద్దు, మాకు నగదే కావాలంటే డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. అదే మాదిరిగా పింఛన్లు పెద్ద కొడుకుగా ఉంటారని చెప్పాను, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారని చెప్పాను. మీ పిల్లలు చూసుకోకపోయినా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు వస్తాయో నెలవారీగా 1000 రూపాయలు పింఛను 47 లక్షల మందికి ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లాలో ఎక్కడా పార్టీలో గ్రూపులు ఉండకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తరువాత జనంతో ముఖాముఖి నిర్వహించిన సమయంలో పోతవరం వీఆర్ఓపై ఓ మహిళ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసింది. పాస్బుక్ ఇవ్వడానికి 30,000 లంచం అడుగుతున్నాడని లక్ష్మీకాంతం అనే మహిళ ఫిర్యాదు చేసింది. వీఆర్ఓపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు సీఎం. అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ గా ఆ వ్యక్తిని నాకు 24 అవర్స్ లో మీరు ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ పంపిస్తారు. ఈ ఊరంతా ఇంకా ఏమన్నా అడుగుంటే డెఫినెట్ గా సస్పెండ్ టేక్ యాక్షన్ కలిసి. ఇంకా రాబోయే రోజులు ఎవరిని వదిలిపెట్టిన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అవినీతి ఎక్కడ చేసినా, అధికారులు కానీ అనధికారులు అవినీతి చేసినా ఎవరిని వదిలిపెట్టను. అవినీతి పట్ల చండ శాసనుడుగా ఉంటా, వదిలిపెట్టే సమస్య లేదు. ఓకేమ్మా, ఇప్పుడే కలెక్టర్ చెప్పాను, చేసిన 24 గంటలు రిపోర్ట్ పంపిస్తారు. టేక్ యాక్షన్. పోతవరం, నల్లజర్లలో పర్యటన తరువాత ఏలూరు వచ్చిన సీఎం స్థానికంగా ఏర్పాటు చేసిన నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరు లేకపోతే అభివృద్ధి లేదని, పశ్చిమ గోదావరిలో భూగర్భ జలాలు బాగా పడిపోయాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం పెద్ద ఎత్తున జరగాలని ఆకాంక్షించారు.